వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నర్సరావుపేట మండలం ఇక్కుర్తి అల్లూరివారిపాలెం గ్రామాల్లో వృద్ధులకు వికలాంగులకు అర్హత పొందిన వారికి పెన్షన్స్ పంపిణీ చేసిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదరవాడ అరవిందబాబు, జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్ బాలాజీ పండగ వాతావరణంలో పెన్షన్స్ పంచుతున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్స్ పెంచడానికి జగన్కి 5 సంవత్సరాలు పట్టింది. మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబుకి అందరం అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే డాక్టర్ చెదరవాడ అరవిందబాబు అన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఇదే విధంగా ఇస్తారు. మీరందరూ కూడా చేస్తూ మరి వాళ్ళ జూలై 1 మరి వాళ్ళు చాలా ముఖ్యమైన రోజు డాక్టర్స్ డే. మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అందరం కూడా డాక్టర్స్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. మరొకసారి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డాక్టర్లందరూ కూడా డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నర్సరావుపేట ఎమ్మెల్యే ఒక డాక్టర్గా నాకు చాలా గర్వంగా ఉంది. మరి నర్సరావుపేట పట్టణానికి ఎమ్మెల్యే అయిన తర్వాత జూలై 1న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో మరి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది ఒక పండుగ వాతావరణంలో మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని హైలైట్ చేస్తూ మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా మనం వెనకబడిపోయామో పింఛన్ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2,000 రూపాయల పింఛన్ని 3,000 చేయడానికి 5 ఏళ్లు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 3,000 రూపాయలని 4,000 రూపాయల పింఛన్గా ఇవ్వడం జరిగింది పెంచి. అదేవిధంగా వికలాంగులు కూడా దివ్యాంగులకి 3,000 6,000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి పేద ప్రజలను ఆదుకోవడానికి అండగా ఉండడానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు 68 లక్షల మందికి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద భారం ఉన్న, ప్రభుత్వం మీద మరి అన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మరి పెన్షన్స్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి సంతకం డిఎస్సి ఎగ్జామ్ పెడతా అని చెప్పి ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి 5 సంతకాలు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద కూడా సంతకాలు పెట్టడం జరిగింది. కాబట్టి అందరం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాము. ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ దాదాపు సాయంత్రం లోపల అందరూ కూడా పింఛన్ ఇవ్వడం జరుగుద్ది. అందరూ కూడా సంతోషంగా 7,000 రూపాయల పింఛన్ తీసుకోండి.